సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ 3 వర్గ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలోని కార్ల్ మార్క్స్ కాలనీలో ఈ ప్రచార జాథ ప్రారంభిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇటీవల కాలంలో మోడీ సర్కారు తీసుకొచ్చినటువంటి చట్టాలను నిరసిస్తూ ఈ జాథ ప్రారంభమవుతూ ఉంది. 2019లో 2020లో మోడీ సర్కారు 29 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా చేసి కార్మికులకు వ్యతిరేకంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా చట్టాలు తెచ్చిండ్రు. దాని ఫలితంగానే ఐర్ అండ్ ఫైర్ సిస్టమ్, ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంటు, అవుట్సోర్సింగ్ కార్మికుల్ని ఎక్కువ మంది పెట్టుకోవడం, రోజుకు 176 రూపాయల కూలీ అని చెప్పి మోడీ గారు అంటూ ఉన్నారు. అదేవిధంగా 8 గంటల పని 12 గంటలు పెంచినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ లేబరు ఆఫీసర్లకు యాజమాన్యాల మధ్య, కార్మికుల మధ్య ఉండే అటువంటి రిలేషన్షిప్ లేకుండా, పారిశ్రామిక వివాదాల చట్టమే లేకుండా చేసే అటువంటి తీరు కనపడతా ఉంది. గతంలో పరిశ్రమలలో లేదా అసంఘటిత రంగ కార్మికులు పనిచేస్తున్నప్పుడు ఏ ప్రాబ్లం ఉన్నా లేబర్ అధికారులకు చెప్పుకునేది. ఇప్పుడు అది చెప్పుకునే అటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది. అదేవిధంగా మహిళలకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఈ చట్టంలో తీసుకొచ్చిండ్రు. కాబట్టి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి ఈ 3 వర్గ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వామపక్షాల ఆధ్వర్యంలో 2005లో పోరాటం చేసి తెచ్చుకున్నటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ ఉండు. ఇప్పటికే మున్సిపాలిటీ ఏరియాలలో ఈ ఉపాధి హామీ చట్టం అనేది లేకుండా చేసిండు మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత. మొన్న 25లో జరిగినటువంటి పార్లమెంటు సమావేశంలో ఈ చట్టాన్ని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని మార్చిండు. దాని స్థానంలో వికసిత భారత్ ఆర్ రాంజీ ఆర్ అనే అటువంటి చట్టాన్ని తీసుకొచ్చిండు. గతంలో ఈ ఉపాధి హామీ చట్టంలో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 10% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేది. కానీ 10% నిధులు కూడా రాష్ట్రాలు ఇచ్చి ఉపాధి పని కల్పించినటువంటి పరిస్థితి ఉంది. కానీ మారినటువంటి ఈ చట్టంలో మోడీ గారు చేసినటువంటి విధానం 60% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టాలని చెప్పి మోడీ గారు అన్నారు. 10% నిధులు ఖర్చు చేయనటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు 40% భరించడం అంటే ఈ ఉపాధి హామీ పథకాన్ని మొత్తము నీరుగార్చడం తప్ప ఇంకొకటి లేదు. అందుకని ఈ 3 వర్గ సంఘాలు డిమాండ్ చేసేది 200 రోజుల పని ఉండాలని చెప్పి, రోజు కూలీ 600 ఉపాధి కూలీలు కల్పించాలి. ఇవాళ పార్లమెంటులో తెచ్చినటువంటి వికసిత భారత్ రామ్జీ అనేటువంటి చట్టాన్ని రద్దు చేసి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 3వ చట్టం విత్తనాలకు సంబంధించినటువంటి చట్టం. ఇది ప్రపంచీకరణలో భాగంగా అంతకుముందు బోలుగాండు, టెర్మినేట్ విత్తనాలను ప్రైవేటు కంపెనీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ చట్టాన్ని రాష్ట్ర పరిధిలో లేకుండా కేంద్రం తన చేతిలో పెట్టుకొని ఇందులో కూడా ప్రైవేటులను తీసుకొచ్చే అటువంటి పని చేస్తూ ఉంది. అందుకని ఈ విత్తన చట్టాల వల్ల రైతాంగానికి, ప్రజానికానికి నష్టం వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ విత్తన చట్టాన్ని కూడా రద్దు చేయాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ చట్టం విద్యుత్ సంస్కరణలకు సంబంధించినటువంటి చట్టం. ఈ విద్యుత్ సంస్కరణలో దేశంలో ఇవాళ రాష్ట్రాలలో సర్ఛార్జీలు వేయాలంటే రెగ్యులేటరీ కమిషన్ను పెట్టి వాళ్ళు నిర్ణయించిన తర్వాత రేట్లు ప్రకటించే వాళ్ళు. అది కూడా రాష్ట్రాల పరిధిలో ఉండేది రెగ్యులేటరీ కమిషన్ అనేది. కానీ ఇప్పుడు ఈ మొన్న పార్లమెంటులో చట్టం చేసిన తర్వాత ఈ రెగ్యులేటరీ కమిషన్ అనేది మోడీ చేతిలోకి తీసుకున్నాడు. దాని ఫలితంగా విదేశాల నుంచి కరెంటును ఉత్పత్తి చేసుకోవాలి, సరఫరా దిగుమతి చేసుకోవాలని చెప్పి షరతులు పెడతా ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతాంగానికి మొత్తము ఉచితంగా మోటార్లు నడిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ విద్యుత్ సవరణ చట్టం వలన అందరూ కూడా బిల్లులు కట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గృహజ్యోతి కింద 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. రేపు రాబోయే కాలంలో ఇవి కూడా ఉండనటువంటి పరిస్థితి ఉంటుంది. నదులకు కానీ, చెరువులకు కానీ మీటర్లు పెడతారు, రైతుల మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెడతారు, తర్వాత తూముకాడ మీటర్లు పెడతారు,
రైతు పొలంలోకి పోయే అటువంటి నీళ్ళ కాడ ఆ మెదుల కాడ కూడా మీటర్లు పెట్టి నీటి తీరువ పన్ను వసూలు చేసే అటువంటి పరిస్థితితో పాటు ఇలా అణు విద్యుత్ చట్టాన్ని కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ చట్టాలన్నీ కూడా కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కార్మికులకు కానీ రైతులకు కానీ ప్రజలకు కానీ వ్యతిరేకంగా ఉంది. గతంలో మోడీ గారు చెప్పిండ్రు నల్ల డబ్బును మొత్తం రద్దు చేసి ప్రతి జీరో అకౌంట్లో 15 లక్షలు ఎత్తమన్నాడు. ఇప్పటిదాకా లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నాడు. ఈ 11 సంవత్సరాల కాలంలో ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆదివాసీల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద, అందరి మీద దాడులు చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి అందుకోసమే ఈ జాత జిల్లా మొత్తంలో తిరుగుతూ ఉంది. ఈ జిల్లా మొత్తంలో తిరిగేటువంటి జాతకు నాయకత్వం వహించే అటువంటి నాయకులను ఆదరించండి, అభిమానించండి. మా నాయకులు కరపత్రాలు ఇస్తారు, బుక్లెట్స్ ఇస్తారు. ఆ బుక్లెట్స్ విరివిగా కొనండి. అదేవిధంగా కరపత్రాలను కూడా చదవండి. రాబోయే కాలంలో మోడీ అనుసరించే అటువంటి రైతు, కార్మిక, కూలీ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాల్లో కలిసి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆల్ ఇండియా పిలుపు 18 వరకు ఉన్నది. 19 తారీఖు నాడు ఎక్కడికక్కడ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని, ఇప్పటికే గ్రామాలలో ఈ కార్యక్రమాలు చేయాలని, ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని నూతనంగా వచ్చినటువంటి సర్పంచులంతా ఆ గ్రామ పంచాయతీ లోపల తీర్మానం చేయాలని చెప్పి ఈ సందర్భంగా 3 వర్గ సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఈ జాతను ప్రారంభిస్తూ ఉన్నాం.